సూపర్. అండ్ ఈ మధ్యకాలం చూసుకుంటే చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు, టొబాకో కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. దర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ ఎడిటింగ్ టువర్డ్స్ డ్రగ్స్, వీడ్, ఇవన్నీ చాలా చూస్తున్నాం ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో. డిఫరెంట్ సినారియో ఆఫ్ పీపుల్స్ చూస్తున్నాం. ఈ ఎడిక్షన్ ఎక్కువ అయిపోయిన వాళ్ళకి మీరేం చెప్తారండి? ఇలాంటి వాళ్ళని ఎలా కేటగరైజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? సో అడిక్షన్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్ అండి. బేసిక్గా బ్రెయిన్లో కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడే నేను హ్యాపీగా ఉన్నాను, లేకపోతే మందు తాగకపోతే నాకు నిద్ర పట్టదు, అది మందుకు బానిస అయినట్టు. సో ఆ అడిక్షన్ నుంచి బయటపడాలంటే మనకి బోత్ అటు మెడిసిన్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఏదో జస్ట్ ఇట్లా మ్యాజిక్ లేక మెడిసిన్ ఇవ్వగానే నెక్స్ట్ డే అడిక్షన్ పోదు. సో అదొక ప్రాసెస్. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ తగ్గుతుంది, తర్వాత మేబీ బంద్ చేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు అయినాక స్టార్ట్ కూడా చేయొచ్చు. అదేమి 100% క్యూర్ అయిపోయింది అనడానికి లేదు. మళ్ళీ అంటే మేబీ ఒక 4-5 నెలలు మంచిగా ఉన్నారు, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారని ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు. సో ఏదన్నా రీజన్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ అయింది, వర్క్ స్ట్రెస్ కి తాగుతున్నాం అంటారు, లేదు ఫ్రెండ్స్ పార్టీకి రమ్మన్నారు, అక్కడ అందరు తాగుతున్నారు, సో క్యాజువల్ గా మేము కూడా తాగేమంటారు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇంకా రోజు లెక్క తీసుకోవాలనిపిస్తుంది ఆల్కహాల్. సో అది చాలా రిస్కీ. ఇటు ఆల్కహాల్ కానీ, సిగరెట్స్, తంబాకు, కైని అవన్నీ ఉంటాయి కదా. అలానే మీరు అన్నట్టు మధ్య గాంజా అవన్నీ కూడా చాలా ఎక్కువ. వీడ్ కన్సంప్షన్, కోకేన్ అయినా, హెరోయిన్, అవన్నీ చాలా. ఎస్. సో ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఇలాంటి ఎవరు తీసుకున్నా ఇట్స్ హార్మ్ఫుల్. అండ్ విమెన్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఇలాంటివి చాలా ఫేస్ చేస్తారు అని చెప్పేసి నేను వింటూ ఉన్నాను. డెఫినెట్గా టు సే నో టు డ్రగ్స్, అదైతే ఉంది. అండ్ మీరు అన్నట్టు ఇన్ఫ్యాక్ట్ విమెన్లో ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు థింగ్స్ దట్ దే టేక్, అది బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆల్కహాల్ తీసుకునేవారు, సో బేబీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, బేబీ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో పుట్టినాక మనకి చూస్తాం అన్నమాట, ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటాం. చాలా డిఫరెన్సెస్, బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉండడంతో వాళ్ళకి కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ కూడా తక్కువ ఉంటుంది పిల్లల్లో, పుట్టిన వాళ్ళల్లో. సో చాలా రిస్క్స్ అండి ఏ సబ్స్టెన్స్ అయినా. సో నాట్ ఓన్లీ ఇంకా ప్రెగ్నెన్సీ అప్పుడే నేను తీసుకోని అనకుండా ఇన్ జనరల్ ఎవరైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అసలు డ్రగ్స్ స్టార్ట్ చేయకపోతేనే సేఫెస్ట్. ఎందుకంటే స్టార్ట్ చేసి మళ్ళీ స్టాప్ చేయడం ఇస్ అ బిగ్ టాస్క్. సో దానికంటే స్టార్ట్ చేయకండి. ఏదో సింపుల్గా కొంచెం ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది అనుకుంటారు, బట్ దట్ ఆల్కహాల్ అండ్ ఎప్పుడో ఒకసారి సిగరెట్ తాగేది కాస్త రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఓకే, స్టార్టింగ్లో ఎప్పుడో ఒక ఫంక్షన్లో ఆల్కహాల్ తాగుతున్నాము, ఒక బియర్ తాగుతున్నాం, అదే ఇంకా 1 year తర్వాత ఇంకా రోజు తాగడం స్టార్ట్ అయిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.